ఈ పేలుళ్ల వ్యవహారంలో నిన్న కూడా నలుగురిని అరెస్ట్ చేసి చూసాం. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఈ ఆపరేషన్ అంతా జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పిఓకే టెలిగ్రాముల్లో ఈ స్క్రీన్ ప్లే అంతా తయారు చేసే టెలిగ్రామ్ యాప్లో అన్నటువంటి వ్యవహారం తేలింది. ఇక్కడ తాజాగా ఏదైతే తీగలాగే కొద్దీ డొంక కదులుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్ర హ్యాండ్లర్లు ఈ కుట్ర నడిపారు అన్నటువంటిది తాజాగా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉగ్రమాడ్యూల్కి అందిన నిధులు అలాగే డిజిటల్ మాధ్యమాల్లో వాళ్ళు జరిపిన సంభాషణల మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఉమర్ నబీ ఈ కేసులో మిగతా నిందితులకి జైషే మహమ్మద్ ఉగ్రమాడ్యూల్తో సంబంధాలు ఉన్నదన్నది ఆల్రెడీ తెలిసిందే. ఫైజల్ ఇష్ఫాక్ భట్, డాక్టర్ ఒకాసా అనే ఇద్దరు హ్యాండ్లర్లతో వీళ్ళిద్దరు సంప్రదింపులు జరిపారట. ఇది తాజాగా తేలింది. వీళ్ళిద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారన్నటువంటి విషయం తేలింది. ఇక మూడో హ్యాండ్లర్ హషీమ్ అని తేలింది. డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులతో టెలిగ్రామ్లో టచ్లో ఉన్నారన్నటువంటి విషయం తేలిందనమాట. ఇక్కడ ప్రధానంగా విదేశీ హ్యాండ్లర్లకి భారత స్థానికులతో సంబంధాలు ఉన్నట్టు గత నెలలోనే బయటపడింది. అక్టోబర్ 19న జమ్మూ కాశ్మీర్లో నౌగాంలో జైషే మహమ్మద్ పేరుతో పోస్టర్లు వెలవడం, ఆ మరుసటి రోజు అష్రాఫ్, అరీఫ్ నిస్సార్, మక్సూద్ అహ్మద్ దార్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ పోస్టర్లను తామే తయారు చేసామని ముగ్గురు అంగీకరించారు. ఇందులో ఆరిఫ్ టెలిగ్రామ్లో జైషే హ్యాండ్లర్లు హంజుల్లాతో నిరంతర టచ్లో ఉన్నట్టు గుర్తించారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ఫోన్ని తీసుకుని ట్రాక్ చేస్తేనే ఈ ముగ్గురితో సంబంధం ఉన్న మత బోధకుడు వగాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడిని విచారిస్తే ఉగ్ర నెట్వర్క్ అన్నటువంటిది టోటల్గా తేలింది. 2 ఏళ్ల క్రితం హర్యానాలో ఫరీదాబాద్ వెళ్తే అక్కడ కశ్మీరీ డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయిని కలిసినట్టు క్లరిక్ వగాయ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో ఫరీదాబాద్ యూనివర్సిటీ డాక్టర్ల గుట్టు బయటపడింది. వగాయ్ మరో నిందితుడు జమీర్ అహ్మద్ చెప్పిన సమాచారంతోనే అక్టోబర్ 29న డాక్టర్ ముజమ్మిల్ని అల్ఫలా నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే భారీగా ఆయుధాలు దొరికినాయి. ఆ తర్వాత డాక్టర్ ముజమ్మిల్కి టచ్లో ఉన్న డాక్టర్లు అదీల్ అహ్మద్, ఉమర్ నబీ కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే అదీల్ని సహరన్పూర్ నుంచి అరెస్ట్ చేస్తే ఉమర్ మాత్రం తప్పించుకు తిరిగాడు. అతని కోసం ఢిల్లీ, ఫరీదాబాద్, ఇతర ప్రాంతాలు గాలిస్తుంటే ఉన్నట్టు నవంబర్ 10న ఢిల్లీలో పేలుడుకు పాల్పడ్డట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించినాయి. ఈ పేలుడుకు ముందు హర్యానాలోని ఓ మసీదుకి వెళ్ళాడు అన్నటువంటి ఉమర్ తరచుగా వెళ్ళేవాడు. దీంతో ఆ మసీద్ సిబ్బంది అక్కడ టీచర్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రమాడ్యూల్లో నిందితులంతా టెలిగ్రామ్లో టచ్లో ఉన్నారని, ఆయుధాలు, నగదును మతబోధకుడైనటువంటి వగాయ్ సహకారంతో అందుకున్నారని తేలింది. వీళ్ళ బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పుడు ఫ్రీజ్ చేశారు.